మన 9 టీవీ న్యూస్ టైం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్. భారత్కు మరో పసిడి పథకం, అద్భుతంగా ఆడి సాధించిన పీవీ సింధు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా, స్పీకర్ ఫార్మాట్లో లేఖ. విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన, ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు. వెంకయ్య నాయుడికి ఒక విశిష్టత ఉంది, సేవలను కొనియాడిన ప్రధాని మోదీ. ఇక వివరాలు చూస్తే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్లోని హెచ్ఎస్సిసి వేదికగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక త్యాగాలు, పోరాటాల వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కేసీఆర్ అన్నారు. మహాత్ముడి దేశంగానే భారత్ ఉంటుందని చెప్పారు. కొంతమంది గాంధీని కించపరచాలని చిల్లర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించవన్నారు. అలాంటి ఘటనలు దురదృష్టకరమన్నారు. మహాత్ముడు ఎప్పటికీ మహాత్ముడే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సుమారు 1.5 శతాబ్దం కొనసాగినటువంటి పోరాటం. అనేక మంది పెద్దలు అనేక రకాల పద్ధతులలో వలస పాలకులకు వ్యతిరేకంగా అపురూపమైన త్యాగాలు చేస్తూ పోరాటాలు చేశారు. దానిలో ప్రధాన ఘట్టంగా మనం 1857 సిపాయిల తిరుగుబాటును తీసుకుంటాం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే, సిపాయిలు తిరుగుబాటు చేస్తే రాజ్యం పడిపోవాలి. సాధారణంగా జరిగేది అదే. విప్లవ పందాలో విప్లవాలు చెలరేగి విప్లవ శక్తులు విజయం సాధించిన వేళ కూడా రాజ్యానికి సహకరించేటువంటి సాయుధ బలగాలు సగం మంది విప్లవకారులతో కలిసిపోయినప్పుడే ఆ విప్లవం విజయం సాధిస్తుంది. అట్లాగే సాయుధ బలగాలు పోరాటం చేస్తే, డెఫినెట్గా తిరుగుబాటు చేస్తే రాజ్యం పోవాలి. కానీ మన భారత స్వతంత్ర సమరంలోని ఈ ఉజ్వల ఘట్టం, ఆనాటి రాజ్యం బ్రిటిష్ వలస రాజ్యం కూలిపోలేదు, ఇంకా బలంగా అణిచివేత ప్రారంభించింది. అయినా కూడా స్వతంత్ర ఉద్యమకారులు సిపాయిల తిరుగుబాటు లాంటి అపురూప ఘట్టమే ఫెయిల్ అయింది కదా అని చెప్పి ఏనాడు నిరాశ చెందలేదు. అదే స్ఫూర్తితో అదే పద్ధతుల్లో వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకుని పోరాటాన్ని కొనసాగించారు. అనేక రకాల పోరాటాలు జరిగినాయి. బాలగంగాధర్ తిలక్ గారి నేతృత్వంలో సాంస్కృతిక పోరాటాలు వచ్చినాయి. లాలా లజపతి రాయ్ గారు, బిపిన్ చంద్ర పాల్ గారు, అనేక పద్ధతులలో అనేక మంది పెద్దలు చాలా పోరాటాలు చేస్తారు. ఆ రోజు ఉండేటువంటి రాజులు, సంస్థానాధీశులు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, ఇందాక మనం చూసినటువంటి యావత్తు ఆసేతు హిమాచలమే ఒకటై పోరాటం జరిపి స్వేచ్ఛావాయులు పీల్చాలనేటువంటి కాంక్షతో కొనసాగే సందర్భంలో చదువుకొని బ్యారిస్టర్గా ఉండి తెలుగు తేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో పసిడి పథకం సాధించింది. ఈ రోజు జరిగిన ఫైనల్స్లో సింధు అద్భుతంగా ఆడి కెనడాకు చెందిన మిచెల్లీ లీపై ఘన విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో సింధు 21-15, 21-13తో అలవోకగా నెగ్గింది. బర్మింగ్హామ్లో జరుగుతున్నటువంటి కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ అంశంలో సింధుపై మొదటి నుంచి పసిడి ఆశలు ఉన్నాయి. ఆమె తప్పకుండా స్వర్ణం సాధిస్తుందని భారత శిబిరం నమ్మకం ఉంచింది. అటు అభిమానులు కూడా సింధు కామన్వెల్త్ స్వర్ణం అందుకోవాలని ఆకాంక్షించారు. అందరి అంచనాలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ సింధు కామన్వెల్త్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేతగా అవతరించింది.
తెలంగాణ రాజకీయాల్లో తాజా సంచలనంగా మారిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం అసెంబ్లీ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చిన తన రాజీనామాను పోచారం ఆమోదించినట్టు రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఉన్న తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారని అన్నారు. తాను పదవిలో ఉన్నప్పటికీ మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని బాధపడ్డానని చెప్పారు. అందుకే పదవీ త్యాగం చేశానని వెల్లడించారు. తాను ఇప్పుడు యుద్ధం చేస్తున్నానని, తన గెలుపోటములను మునుగోడు ప్రజలే నిర్ణయిస్తారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీరింగ్ జేఏసీ దేశవ్యాప్త విధుల బహిష్కరణ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన విద్యుత్ ఉద్యోగులు నల్ల రంగు చొక్కాయిలు ధరించి మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన విద్యుత్ బిల్లు ద్వారా విద్యుత్ శాఖ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుతుందని విద్యుత్ ఉద్యోగులు విమర్శించారు. గతంలో తీసుకొచ్చిన చట్టాన్నే మార్చి కేంద్రం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. ఈ బిల్లు ద్వారా వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యుత్ రంగం ధ్వంసమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోని ఉద్యోగులు ఈరోజు రోడ్డు మీద పడే ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లుని ప్రవేశపెట్టి తీర్మానిస్తే దానికి ఉద్యోగులే కాదు సామాన్య రైతులు సైతం ఈరోజు వాళ్ళ యొక్క వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు ఏదైతే హామీ ఇచ్చిర్రో సంయుక్త కిసాన్ మోర్చాకు 1.5 year ముందు మరి దాన్ని అందరికీ తెలియపరిచి మరి విద్యుత్ బిల్లుని ప్రవేశపెడతామని చెప్పి ఉన్నారు. దాన్ని తొంగలో తొక్కి ఈరోజు దుందుడు చర్యగా ఈరోజు 2 తారీఖు ఈ విద్యుత్ సవరణ బిల్లును ప్రచురించి మరి 5 తారీఖు అందరు పార్లమెంటు సభ్యులకు వితరణ చేసి మరి ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టబోతుంది. దీనికి ఒక ఉద్యోగులే కాదు సామాన్య కన్జ్యూమర్స్ వినియోగదారులు సైతం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ లో పంచపాండవులు మిగిలారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌరవుల పక్షాన చేరిన కర్ణుడని ఆయన అభివర్ణించారు. పాండవుల వెంట ఉంటే రాజ్యం ఇస్తామని చెప్పిన ఆనాడు కర్ణుడు విననట్లు ఇప్పుడు రాజగోపాల్ కూడా అలాగే చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం అంటే చేతకాని తనమేనని జీవన్ రెడ్డి విమర్శించారు. రాజీనామాతో అభివృద్ధి అనేది సరైన వ్యూహం కాదని తెలిపారు. హుజూరాబాద్ మునుగోడుకు సంబంధమే లేదని రాజగోపాల్ రెడ్డి ఇకపై అసెంబ్లీలో అడుగు పెట్టడం జోస్యమని చెప్పారు. మునుగోడులో గెలిచేది తామేనని స్పష్టం చేశారు. పోరాడే అవకాశం ఇచ్చినా రాజగోపాల్ రెడ్డి ఉపయోగించుకోలేదని మండిపడ్డారు. గత 3 ఏళ్లలో రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం చేసిన ఉద్యమం ఏదైనా ఉందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి ఫైట్ చేస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడిందా అని నిలదీశారు.
ఒడిశా పశ్చిమ బెంగాల్ పరిధిలోని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఒడిశా దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రానున్న 48 గంటల్లో తీవ్ర అల్పపీడనం ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 2 రోజుల్లో తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సీఎం కేసీఆర్ ఒంటెత్తు పోకడపోతున్నారని బీజేపీ నేత మురళీధర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధరల పెరుగుదలపై కేసీఆర్ చేస్తున్న అసత్య ప్రచారాలపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని స్పష్టం చేశారు. పక్క దేశాలతో పోల్చుకుంటే మన దేశం సంక్షోభంలోకి వెళ్లే అవకాశం లేదన్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలను దాటేందుకే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదని మురళీధర్ రావు హెచ్చరించారు. టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకే ప్రభుత్వాలు కావచ్చు, ఎవరున్నా కానీ బహిరంగ చర్చకు భారతీయ జనతా పార్టీ సిద్ధం. ప్రపంచంలో ఉండేటువంటి ఆర్థిక మాంద్యమైనటువంటి పరిస్థితిలో ఇది భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే భారతదేశం కానీ సృష్టించినటువంటి సమస్య కాదు. ఇది భారతీయ జనతా పార్టీ కానీ భారతదేశంలో కానీ కేవలం వచ్చినటువంటి స్వతంత్ర సమస్య కాదు. ప్రపంచంలో అనేక కారణాల వల్ల కోవిడ్ కావచ్చు, రష్యా కావచ్చు, యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, వాటి కారణంగా ఏదైతే ఆర్థిక మాంద్యం అయితే వస్తుందో, సప్లై చైన్ డిస్రప్షన్స్ ఏవైతే వచ్చినాయో, ప్రపంచ స్థాయిలో వ్యాపారం ఏదైతుందో చిన్నాభిన్నమైందో, ఈ పరిస్థితుల కారణంగా మన రూపాయి విలువ తగ్గుతున్నటువంటిది ఏదైతుందో ఇది జరుగుతున్నది వాస్తవం. కానీ జరుగుతున్నప్పుడు ఇతర దేశాల యొక్క ప్రపంచంలో మనకన్నా ముందుండి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క కరెన్సీ ఏదైతే పడిపోతుందో దాని అనుపాతంలో రూపాయి విలువ తగ్గుతున్నది. ఇది సత్యం కాదా? ఇది ఇంకొక ప్రశ్న. మూడో విషయం, మనము ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ బ్యాంక్ ఏదైతుందో దాని ఇంట్రెస్ట్ రేట్ పెంచిండ్రు. ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ పెంచిన తర్వాత మన దగ్గర ఉండేటువంటి మనకు అందరం కూడా గమనించాలా, మన దేశంలో ఉండేటువంటి విదేశీ మారక ద్రవ్యము కేవలం భారతదేశం సంపాదించిన విదేశీ మారక ద్రవ్యం కాదు. మన విదేశీ మారక ద్రవ్యంలో 2 కంపోనెంట్లు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 1,23,942 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,46,593 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.40 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212 టీఎంసీలకు చేరుకుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా మరో 2 రోజుల్లో బాధ్యతల నుంచి తప్పుకోబోతున్న వెంకయ్యనాయుడు సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వెంకయ్యనాయుడు సేవలపై రాజ్యసభలో ప్రధాని ప్రసంగించారు. ఎగువ సభ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారని, సభలో ఉత్పాదకతను పెంచారని కొనియాడారు. వెంకయ్యనాయుడు గురించి చెప్పుకోవాల్సిన ఒక విశిష్టత ఉంది, అది చమత్కారం. భాషలపై ఆయనకున్న పట్టు ఎప్పుడూ ఎంతో ఉన్నతమైనది. ఆయన గురించి ప్రశంసించాల్సిన వాటిల్లో ఒక ముఖ్యమైనది భారత భాషల పట్ల ఆయనకున్న ఫ్యాషన్. ఆయన సభకు అధ్యక్షత వహించిన తీరులో ఇది కనిపించిందని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. इस बार हम एक ऐसी 15 अगस्त मना रहे हैं
जब देश के राष्ट्रपति, उपराष्ट्रपति, स्पीकर, प्रधानमंत्री सबके सब वो लोग हैं जो आज़ाद भारत में पैदा हुए हैं। और सबके सब बहुत ही साधारण पृष्ठभूमि से आते हैं। मैं समझता हूं उसका अपना एक सांकेतिक महत्व है, साथ में देश के नए युग का एक प्रतीक भी है। आदरणीय सभापति महोदय, आप तो देश के एक ऐसे उपराष्ट्रपति हैं जिसने अपनी सभी भूमिकाओं में हमेशा युवाओं के लिए काम किया है। आपने सदन में भी हमेशा युवा सांसदों को आगे बढ़ाया, उन्हें प्रोत्साहन दिया। आप लगातार युवाओं के संवाद के लिए यूनिवर्सिटीज और इंस्टीट्यूशंस लगातार जाते रहे हैं। नई पीढ़ी के साथ आपका एक निरंतर कनेक्ट बना हुआ है और युवाओं को आपका मार्गदर्शन भी मिला है और युवा भी आपको मिलने के लिए हमेशा उत्सुक रहे हैं। इन सभी संस्थानों में आपकी लोकप्रियता भी बहुत रही है। मुझे बताया गया कि वाइस प्रेसिडेंट के रूप में आपने सदन के बाहर जो भाषण दिए उनमें करीब 25% युवाओं के बीच में रहे हैं। ये भी अपने आप में एक बहुत बड़ी बात है। आदरणीय सभापति महोदय, తొలిసారిగా చిన్న ఉపగ్రహం ఎస్ఎస్ఎల్వి ప్రయోగంతో చరిత్ర సృష్టించాలని ఆశించిన ఇస్రోకు నిరాశ ఎదురైంది. చిన్న రాకెట్ ప్రయోగంతో అంతరిక్ష వాణిజ్య రంగాన్ని ఆకర్షించాలన్న ప్రయత్నానికి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎస్ఎల్వి G1 రాకెట్ ప్రయోగం విఫలమైంది. భూపరిశీలన ఉపగ్రహం ఆజాదీశాట్ ఉపగ్రహాలను తీసుకుని రోదసీలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వి గురి తప్పింది. నిర్ణీత కక్షకు చేరుకోలేక ఉపగ్రహాలను వదిలేసి గగనతలంలో మాయమైంది. డాటా కోల్పోవడంతో వీటి నుంచి సంకేతాలు అందలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్. భారత్కు మరో పసిడి పథకం, అద్భుతంగా ఆడి సాధించిన పివి సింధు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా, స్పీకర్ ఫార్మాట్లో లేఖ. విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన, ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు. వెంకయ్య నాయుడికి ఒక విశిష్టత ఉంది, సేవలను కొనియాడిన ప్రధాని మోదీ. ఇవి న్యూస్ టైమ్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి మన 9 టీవీ, మనందరిది టీవీ.